లైనక్స్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ పాత్స్ ఉంటాయి. వన్ ఈజ్ అబ్సల్యూట్ పాత్, వన్ ఈజ్ రిలేటివ్ పాత్. ఇక్కడ పాత్ అంటే మన సిస్టమ్ లో మన ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఎక్కడైతే లొకేటెడ్ అయి ఉన్నాయో దాన్ని మనం పాత్ గా ట్రీట్ చేస్తాం లైనక్స్ లో. అయితే అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటి? అబ్సల్యూట్ పాత్ అంటే మనం మన ఫైల్లో ఫోల్డర్ లొకేట్ అయిన కంప్లీట్ పాత్ నే మనం అబ్సల్యూట్ పాత్ అంటాం. అంటే ఇది మనకి రూట్ డైరెక్టరీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు హోమ్ డైరెక్టరీలో డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ లో ఒక ఫైల్ ఉంది, file1.txt. నేను ఆ ఫైల్ ను ఓపెన్ చేయడానికి cat/home అంటే రూట్ డైరెక్టరీ /home అనేది రూట్ డైరెక్టరీ / లోపల హోమ్ అండ్ /documents అండ్ /file1.txt ఓపెన్ చేస్తే నాకు అనేది కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా కంప్లీట్ పాత్ ఇస్తే అది అబ్సల్యూట్ పాత్. మరి రిలేటివ్ పాత్ అంటే ఏంటంటే, ఆల్రెడీ నేను ప్రెసెంట్ కరెంట్ డైరెక్టరీ /home లో ఉన్నా, అంటే ఆల్రెడీ /home లో ఉన్నా, pwd అని టైప్ చేసి నాకు /home అని చూపిస్తుంది. మరి నేను డాక్యుమెంట్స్ ఫోల్డర్ లోపల ఫైల్ ఓపెన్ చేయడానికి cat documents /file1.txt అని ఓపెన్ చేస్తే నాకు ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ నేను ఇక్కడ స్లాష్ నుంచి స్టార్ట్ అవ్వలేదు, రూట్ డైరెక్టరీ నుంచి స్టార్ట్ అవ్వలేదు, డాక్యుమెంట్స్ ఫోల్డర్ నుంచి స్టార్ట్ అయ్యా. ఇలా మిడిల్ లో నుంచి స్టార్ట్ అవడం వల్ల, అంటే ప్రెసెంట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టార్ట్ అయ్యే ఫోల్డర్స్ ని ప్రింట్ చేస్తే మనం దాన్ని రిలేటివ్ పాత్ అంటాం. అలానే రూట్ డైరెక్టరీ నుంచి స్టార్ట్ అయితే దాన్ని అబ్సల్యూట్ పాత్ అంటాం. ఇఫ్ యూ లవ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.